హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మట్టి కుండలో మామిడికాయ చేపల పులుసు ఎలా చేయాలో చూద్దామండి. ఇది మన అమ్మమ్మల కాలం నాటి రెసిపీ. ఎలాంటి మసాలాలు లేకుండా ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ వండుకుంటారు. ఇది బొచ్చు చేప అండి. నేను దీనిలో నిమ్మకాయ ఇంకా పసుపు వేసి నీచు వాసన అనేది రాకుండా బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఒకసారి మన పులుసుకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిర్చి అనేది మనకి చేపల పులుసులో ఈ పొడుగుగా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను అలా పొడుగ్గా కట్ చేసుకున్నాను. 2 మీడియం సైజ్ టమాటాలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర, మ్యాంగో అనేది ఈ సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది మనకి పులుసులో కూడా. కారం అనేది మనకి చేపల పులుసులో కొంచెం ఎక్కువగానే కారం పడుతుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువే కారం తీసుకున్నాను. కొద్దిగా పసుపు, ఉప్పు రుచికి సరిపడినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని నేను ఇలా నానబెట్టుకున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ మనం మ్యాంగో వాడుతున్నాం కాబట్టి చింతపండు కొంచెం చూసి తీసుకోవాలి. ఇలా మట్టి కుండ పెట్టుకుని ఆయిల్ వేసి దానిలో పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇంకా పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ అనేది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలండి. ఆనియన్స్ అనేది మనకి ఎంత మగ్గితే అంత టేస్ట్ ఉంటుంది పులుసులో. ఒకసారి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక దీనిలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా పచ్చివాసన పోయేంత వరకు మగ్గిన తర్వాత మనం ఈ స్టేజ్లోనే టమాటాలు అనేది వేసుకోవాలి. టమాటాలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. మనకి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు. ఒకసారి మూత తీసి చూస్తే ఆయిల్ అనేది మనకి బాగా పైకి తేలిందండి. అండ్ టమాటాలు కూడా మగ్గిపోయాయి కాబట్టి ఒకసారి బాగా కలుపుకొని ఈ స్టేజ్లోనే మనం ఉప్పు, కారం అనేది వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు, ఇంకా 2 టేబుల్ స్పూన్ల కారం అనేది వేసుకోవాలి. కారం మనకి చేపల పులుసులో కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఈ 2 వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. మూత తీసి చూస్తే మనకి ఆయిల్ అనేది కూడా బాగా పైకి తేలింది. టమాటాస్ కూడా మగ్గిపోయాయి. ఒకసారి బాగా కలుపుకొని ఈ స్టేజ్లోనే మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు అనేది కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మరిగించుకుందాం. పులుసు మనం బాగా మరిగించుకోవాలి. పులుసు అనేది ఈ స్టేజ్లోనే మనం ఉప్పు అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి. ఉప్పు అనేది వేసుకొని కూడా బాగా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నీ దీనిలో వేసేసుకోవాలి 1 బై 1. బొచ్చు చేప అనేది కూడా మనకి తలకాయ అనేది కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా మంచిది కూడా. సో అస్సలు మిస్ చేసుకోవద్దు. బొచ్చు చేపలో తలకాయ చాలా మంచిది. ఇప్పుడే మనం మామిడికాయ ముక్కలు అనేది కూడా వేసేసుకుందాం. ఇంకా కొన్ని మిర్చి కూడా. ఈ స్టేజ్లో మిర్చి వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఒక 5 నిమిషాల పాటు. ఐదు నిమిషాల తర్వాత చూస్తే మనకి నూనె అనేది బాగా పైకి తేలింది. పులుసు కూడా మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చింది. ఒకసారి మనం
కలుపుకొని చూద్దాం. మనం చేపల పులుసులో చేప ముక్కలు అనేది వేసాక అస్సలు గరిటె పెట్టకూడదండి. ఇలాగే క్లాత్తో కలుపుకోవాలి. ఉడికిపోయింది. అండ్ మామిడికాయ కూడా చాలా బాగా ఉడికిపోయింది పులుసుతో పాటు. ఆ మామిడికాయ అనేది చాలా టేస్ట్ ఉంటుందండి మనకి చేపల పులుసులో. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మనకి మట్టి కుండలో ఒక 5 నిమిషాలు ముందుగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అది చాలా హీట్ ఉంటుంది కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసిన ఒక 5 నిమిషాల వరకు కూడా అది ఉడుకుతూనే ఉంటుంది. సో దిస్ ఈజ్ ఫర్ టుడే. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.